బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీక్షపై మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. తన ఉనికిని కాపాడుకోవడానికి రామచంద్రరావు దీక్ష చేపట్టారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన గుర్తింపు పొందలేరన్న పొన్నం, మీకు చేతనైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రశ్నించాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు లేవా అని ప్రశ్నించారు. మొండి బకాయిలపై గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రియంబర్స్మెంట్ గురించి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు? ఫీజు రియంబర్స్మెంట్ కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే వాళ్లతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను. మీకేమైనా చేతనైతే ఆ ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాదీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఫీ రియంబర్స్మెంట్ తీసుకొచ్చేటువంటి విధంగా పోయి అక్కడ వల్ల జ్ఞానోదయం కలిగేసే ప్రయత్నం చేయగాని నడిచే కాలంలో మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేసే విధంగా చేయడం ద్వారా మీ స్థాయి తగ్గించుకున్నట్టయితే అవుతుందని